పౌలు సువార్తలో నీటి బాప్తిజము లేనప్పుడు ఆయన ఎందుకు నీటి బాప్తిజమును పొందాడు? ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం. సౌలు అనబడిన పౌలు దమస్కు మార్గములో యేసు శిష్యులుగా ఉన్న స్త్రీలను పురుషులను బంధించి యెరూషలేముకు తీసుకురావడానికి బయలుదేరుతాడు. దమస్కుకు దగ్గరగా వచ్చినప్పుడు యేసు ప్రభువారు అతన్ని దర్శిస్తాడు. ఆ డివైన్ ఎన్కౌంటర్ వలన పౌలు రక్షించబడతాడు. సో పౌలు రక్షించబడిన తర్వాత యేసు పౌలు ఎందుకు ఎన్నుకున్నాడు ఆ ఉద్దేశాన్ని బయలుపరిచి కృపా సువార్తకు సంబంధించిన మర్మములన్నీ కూడా అదే సమయంలో అక్కడికక్కడే పౌలుకి అందించినట్టుగా చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. పౌలు తన పరిచయంలో కొనసాగుతుండగా వివిధ దఫాలుగా వివిధ స్టేజెస్లో దేవుడు కృపా సువార్తకు సంబంధించిన మర్మములను బయలుపరుస్తాడు. వీటినే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్స్ అని అంటారు. ఆ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో ఒకటి ఈ వాటర్ బ్యాప్టిజం. అయితే పౌలుకి ఈ వాటర్ బ్యాప్టిజం పట్ల ఈ రెవల్యూషన్ పౌలు సేవలో ఏ స్టేజ్లో వచ్చింది అంటే తాను బాప్తిజం తీసుకున్న తర్వాత ఈ ప్రత్యక్షత వచ్చిందా, లేదా తను నీటి బాప్తిజం పొందక ముందే వచ్చిందా? ఇది తెలుసుకోవాలంటే మనము అపోస్తలకార్యం 9వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సో అపోస్తలకార్యం 9వ అధ్యాయంలో పౌలు రక్షణ పొందిన తర్వాత తనకు పరిచర్య చేయడానికి దేవుడు అననీయను తన వద్దకు పంపిస్తాడు. పౌలుకి సువార్త ప్రకటిస్తాడు. అయితే ప్రశ్న ఏంటంటే అననీయ సౌలుకి ప్రకటించిన సువార్త ఏ సువార్త? కృపా సువార్తన లేదా రాజ్య సువార్తన? కృపా సువార్త అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే కృపా సువార్త అది పౌలుకు మాత్రమే బయలుపరచబడింది. సో పౌలు కంటే ముందు ఎవరికి బయలుపరచబడలేదు, అది మర్మముగా ఉన్నదని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అననీయకి అంతవరకు తెలిసిన సువార్త ఏకైక సువార్త ఏంటి? అది రాజ్య సువార్తనే. అందుకే ఆ రాజ్య సువార్తలో భాగంగానే అననీయ సౌలుతో అంటున్నాడు ఏమని? నువ్వు తడువు చేయటం ఎందుకు, లేచే నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపంలో కడిగి వేసుకోనమని చెప్పాను. సో ఇక్కడ బాప్తిజం ఏ బాప్తిజము? క్రీస్తులోకి బాప్తిజమా? అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రత్యక్షత అది పౌలుకి మాత్రమే ఇవ్వబడింది. మళ్ళీ అననీయకు తెలిసిన బాప్తిజం ఏ బాప్తిజము అంటే నీటి బాప్తిజమే. కాబట్టి రాజసువార్తనే ప్రకటించాడు సౌలుకి. అందులో భాగంగా నీటి బాప్తిజం తీసుకోమని చెప్పాడు. మరి ఆ సమయంలో పౌలు కూడా తెలిసినటువంటి సువార్త ఏది అంటే రాజసువార్తనే. ఇంకా కృపా సువార్త గురించి ప్రత్యక్షత పౌలుకి అనుగ్రహించబడేది. ఏ విధంగా చెప్పగలుగుతారు అంటే మనం ముందు అనేక వచనాలు చూడబోతున్నాం. సో పౌలు కూడా రాజసువార్త భాగంగానే బాప్తిజము పొందాడు. అయితే పౌలు నీటి బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు? పాపాలు కడిగి వేసుకోవడానిక? ఎందుకంటే అననీయ అన్నాడు కదా, బాప్తిజం పొంది నీ పాపములు కడిగి వేసుకో అంటే బాప్తిజం పొందితేనే పాపాలు కడిగి వేయబడతాయా? పేతురు కూడా అన్నాడు కదా ఏమని? మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. అంటే పాప క్షమాపణ పొందాలంటే బాప్తిజం పొందాలి. పాపాలు కడిగి వేయబడాలి అంటే బాప్తిజం పొందాలి. అంటే ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటేనే రక్షణ వస్తుందా, పాప క్షమాపణ వస్తుందా అంటే కాదు. ప్రభు నామమున ప్రార్థన చేయడం వల్ల వస్తుంది. పౌలు అదే అంటాడు రోమా 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమని? ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును. చెప్పాలి, రక్షణ ఎలా వస్తుంది? ప్రభు నామను బట్టి ప్రార్థన చేస్తే రక్షణ. ఇదే విషయము పేతురు కూడా అక్కడ కొన్నేళ్ళు ఇంటి వారికి పరిచయం చేస్తున్నప్పుడు ఇదే మాట అంటాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామమును మూలముగా పాప క్షమాపణ పొందును. పేతురు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. సో ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది. మరి ఈ ప్రకారంగా పౌలుకి రక్షణ ఎప్పుడు వచ్చింది అంటే నీటి బాప్తిసము తీసుకున్నాక వచ్చిందా, అంతకుముందే రక్షించబడ్డాడా అంటే అంతకుముందే రక్షించబడ్డాడు. అందుకే పౌలు ఒక డివైన్ ఎన్కౌంటర్ని ఒకసారి పరిశీలన చేయండి. అపోస్తలకార్యము 9వ అధ్యాయం 5-6 వచనాల్లో ప్రభువా నీవు ఎవడవని అతను అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును, ప్రభు అంటాడు నువ్వు హింసించుతున్నటువంటి యేసుని అంటాడు. 6వ వచనంలో లేచి పట్టలోకి వెలుము అని ప్రభు ఆజ్ఞాపిస్తాడు. వాస్తవానికి ఇక్కడ తెలుగు బైబిల్లో ఒక సెంటెన్స్ మిస్ అయింది. దేవుడు పౌలి లేచి పట్టణంలోకి వెళ్ళుము అని చెప్పేకంటే ముందుగా పౌలు ఒక మాట అంటాడు, ఆ మాట తెలుగు బైబిల్లో మిస్ అయింది.
ఆ మాట మీకు ఇంగ్లీష్ బైబిల్లో కూడా కనపడుతుంది, బట్ తెలుగు బైబిల్లో మిస్ అయింది. ఏంటి ఆ మాట అంటే, సో హీ ట్రెంబ్లింగ్ అండ్ అస్టానిష్డ్ సెడ్, లార్డ్ వాట్ డు యు వాంట్ మీ టు డూ. అంటే వణుకుతూ ఆశ్చర్యముతో పౌలు చెప్పిన మాట ఏమంటే, ప్రవ్వా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? అంటే పౌలు రక్షించబడ్డాడా? ఎస్. ప్రభువాన్ని సంబోధించాడా? ఎస్. రక్షించబడ్డాడా? ఎస్. అందుకే అననీయ కూడా వచ్చి సౌల్తో మాట్లాడుతున్నప్పుడు సహోదరుడా అనే మాట సంబోధిస్తాడు. అంటే అప్పటికే పౌలుకి రక్షణ అనుభవం వచ్చింది. నీటి బాప్తిజం పొందక ముందే సౌలు రక్షించబడ్డాడు అనే విషయము మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత బాప్తిజము రాజ్యము సువార్తలో ఒక భాగం, యూదులందరూ కూడా పాల్పొందాలి కదా, సౌలు కూడా యూదులే కదా. కాబట్టి మరి యూదులు అందరూ తీసుకున్నట్టుగా, విశ్వసించిన యూదులందరూ బాప్తిజం పొందినట్టుగా సౌలు కూడా ఆ నీటి బాప్తిజమాన్ని పొందుతాడు. సో నీటి బాప్తిజం పొందిన తర్వాత ఏమవుతుంది? 9వ అధ్యాయం అలాగ ముందుకు సాగుతూ 19వ వచనం రండి. అక్కడ రాయబడి ఉంది, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఇతర శిష్యులతో పాటు పౌలు కూడా వారితో పాటు గడిపాడు. మరి ఇతర శిష్యులకు తెలిసిన సువార్త ఏంటి? అప్పటి వరకు రాజ్య సువార్తనే. వారితో పాటు పౌలు కూడా ఉన్నాడు. 20వ వచనం, వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచుండెను. సో ఇప్పుడు చెప్పాలి, పౌలు ఎక్కడికి వెళ్ళాడు? అన్యుల వద్దకు వెళ్ళాడా, లేదా యూదుల వద్దకు వెళ్ళాడా? యూదుల వద్దకే వెళ్ళాడు. సమాజ మందిరాలకు వెళ్ళాడు. సమాజ మందిరాల్లో అన్యులు ఉంటారా? సమాజ మందిరాల్లో అన్యులు ఉండరు. కాబట్టి సమాజ మందిరంలో ఉన్నది యూదులే. యూదులకు తెలిసిన సువార్త ఏంటి అంటే రాజ్య సువార్త. సో వాళ్ళకి రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. అర్థమవుతుందా? సో 21వ వచనంలో ఏంటి? సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం మన యూదులందరూ కలవరపరిచారు. ఎందుకు దమస్కులో యూదులందరూ కూడా కలవరపడుతున్నారు? వాళ్ళందరూ కూడా రాజ్యం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ రాజ్యము తెచ్చు వ్యక్తి క్రీస్తే అనే సంగతి యూదులు నమ్మట్లేదు. ఇక్కడ పౌలు ఏమని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు? ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య. క్రీస్తు అంటే ఇబ్రూ పదం ఏమంటే మెషియాక్. మెషియాక్ అంటే ఏంటంటే రాజ్య స్థాపన చేయువాడు, అభిషక్తుడు, క్రీస్తు అని అర్థం. సో ఆ రాజ్యం తెచ్చేది క్రీస్తే అని పౌలు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే అప్పటి వరకు కూడా ఇంకా కృపా సువార్త ప్రత్యక్షత పౌలుకు అనుగ్రహించబడలేదు. యూదులకు పరిచర్య చేస్తున్నంత వరకు ఇంకా రెవల్యూషన్ పౌలుకి ఇంకా రాలేదు. క్లియర్? సో రాజసువాత ప్రకటిస్తూ ఉండగా ఆ తర్వాత ఏమైంది? మీరు 26వ వచనంకి వస్తే ఆ తర్వాత ఆయన యెరూషలేముకి తిరిగి వెళ్తాడు. ఆ తర్వాత 30వ వచనం చూస్తే కైసరియాకి వెళ్ళి అక్కడి నుంచి తార్సుకి వెళ్ళిపోతాడు. కానీ దమస్కు నుంచి యెరూషలేముకి వెళ్ళే కంటే మధ్యలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంటుంది. అది మనకి అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో కనిపించదు. ఇది పౌలు గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాస్తాడు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని. అంటే పౌలుని దేవుడు ఎన్నుకున్న మొదటి ఉద్దేశం ఏంటి? అన్య జనులో కుమారుని ప్రకటించాలి. కానీ దానికంటే ముందుగా సువార్త ఎవరికి వెళ్ళాలి? యూదులకు వెళ్ళాలి. ఓకే, రక్షణ మొదట యూదులకి ఆల్రెడీగా దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో సాల్వేషన్ ఫస్ట్ ద జ్యూస్. సో ఇప్పుడు పౌలు ద్వారా దేవుడు అంతిమంగా చివరిసారిగా ఇంకొకసారి రాజ సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. సో పౌలు అన్యులకు సువార్త చేసే కంటే ముందు యూదులకు పరిచయం చేశాడు. దీని గురించి ఆల్రెడీగా మనం ప్రీవియస్ క్లాస్ లో స్టడీ చేసాం. రైట్లీ డివైడింగ్ ద చర్చెస్ అని ఆ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో లిటిల్ ఫ్లాక్ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత పౌలు యూదులకు పరిచయం చేశాడంటే లిటిల్ ఫ్లాక్ లోనే యూదులక లేదా రక్షణ లేని యూదులక ఆ క్లియర్ గా అక్కడ ఆల్రెడీగా మనము స్టడీ చేసాం. సో ఇక్కడ ఏంటంటే బిఫోర్ గాడ్ సెంట్ పాల్ టు ద జెంటైల్స్, ఆయన రక్షణ పొందని యూదుల మధ్య పౌలును వాడుకుంటున్నాడు. 15వ వచనం చూడండి. ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యుద్ధకు యెరూషలేములోనికైనను వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని. అంటే పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? అరేబియా దేశానికి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి అరేబియా దేశానికి వెళ్తున్నాడు అంటే దమస్కు నుంచి అరేబియా దేశానికి వెళ్తున్నాడు. అక్కడ ఏదో జరిగింది. ఆ తర్వాత పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వస్తున్నాడు. దమస్కులో ఉన్నాడు,
అక్కడే నీటి బాప్తిజం తీసుకున్నాడు, శిష్యులతో కలిసి ఉన్నాడు, సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు, రాజ సువార్తనే ప్రకటిస్తున్నాడు, తెలిసినటువంటి రాజ సువార్తనే అనేకులకి వివరిస్తున్నాడు. అప్పుడు ఆ దశలో దేవుడు అతన్ని ఆ అరేబియా దేశము నడిపిస్తాడు. అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో పొందుకుంటున్నాడు. ఆ తర్వాత తిరిగి ఆ పట్టణంలోకి తిరిగి వస్తున్నాడు. అయితే అరేబియా దేశంలో ఏమి జరిగి ఉండొచ్చు? ఇంతకీ అరేబియా దేశంలో ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు? నేను అనుకుంటున్నాను అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ వద్దకు వెళ్ళి ఉంటాడు. సీనాయి కొండ అరేబియా దేశంలో ఉందా? ఈజిప్ట్ లో కదా. ఎందుకంటే చాలా మంది ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళి ఈజిప్ట్ చూసి ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక సీనాయి కొండను చూపిస్తారు. అక్కడ కదా సీనాయి కొండ ఉండేది. మీరేమో అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ అంటారేంటి అంటే, ఎస్, ఇది నేను చెప్పిన మాట కాదు, పౌలే చెప్పాడు. కల్తీ 4వ అధ్యాయం 20వ వచనంలో అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. ఇప్పుడు చెప్పాలి, సీనాయి కొండ ఎక్కడ ఉంది? అరేబియా దేశంలో ఉన్నది. ఎవరు చెప్పారు? పాస్ రవి గారు చెప్పారా? కాదు కాదు కాదు, పౌలే చెప్తున్నాడు ఇక్కడ. చాలా మంది ఇదిగో ఈ మ్యాప్ చూసి ఈజిప్ట్ నుంచి ఇలాగ ఇజ్రాయేల్ బయటకు వచ్చి ఇక్కడ సీనాయి పర్వతము దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందుకొని ఇలా చుట్టుకుంటూ వాగ్దాన దేశంలోకి చేరిపోయారని చాలా మంది ఇలాంటి మ్యాప్ని నమ్ముతూ ఉంటారు. గుర్తుంచుకోవాలి, సీనాయి అనేది ఈజిప్టులో లేదు, ఈజిప్ట్లో భాగం కాదు, సీనాయి పెనిన్సులార్ భాగంలో కాదు. ఒకసారి ఈ యొక్క మ్యాప్ చూడాలి. ఈ మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ ట్రెడిషనల్ మౌంట్ సైనాయ్ అని రాయబడి ఉంది. అంటే అనేకులు నమ్ముతున్నటువంటి సీనాయి కొండ అని. సో దీన్ని జెబెల్ మూసా అంటారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకాస్త మీరు ఇటుపక్క వస్తే ఇక్కడ రియల్ మౌంట్ సీనాయి ఉంది. దీన్ని జెబెల్ ఆల్ లాజ్ అంటారు. వాస్తవానికి ఒరిజినల్ రియల్ మౌంట్ సినాయ్ ఏంటంటే జెబెల్ ఆల్ లాజ్. ఇది ఎక్కడుందో చూడండి, ఈ ప్రాంతము ఇది అరేబియాలో ఉంది. సో ఇక్కడికే పౌలు వచ్చాడు. ధర్మశాస్త్రం కూడా ఇక్కడే ఇవ్వబడింది. ఇక్కడ నుంచి వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. వీలైతే గూగుల్ చేయండి, జబల్ ఆల్ లాజ్ అని గూగుల్ చేసి అక్కడ మీరు సెర్చ్ చేస్తే ఇంకా మీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి లేకపోతే డిబేట్ అవుతాం. సో డూ యువర్ ఓన్ పర్సనల్ స్టడీ, మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సో పౌలు సీనాయి కొండ దగ్గర అంటే అరేబియా దేశంలో ఉండగా గ్రేస్ గాస్పెల్కి వచ్చినటువంటి రెవల్యూషన్ అక్కడ పొందుకుంటాడు. అక్కడ పొందుకొని తిరిగి దమస్కుకు వస్తాడు. దమస్కు నుంచి యెరూషలేంకి వచ్చి కైసరియాకి వెళ్ళి అక్కడ నుంచి తార్సుకి వెళ్ళిపోతాడు. సో మనం ఏం నేర్చుకున్నామంటే కృపాసువార్త ఇవ్వబడక ముందే పౌలు నీటి బాప్తిజం తీసుకున్నాడు. కృపాసువార్త పొందుకున్న తర్వాత నీటి బాప్తిజం పొందలేదు. ఓకే, ఇంకో మాట చెప్పాలంటే కృపాసువార్త కంటే ముందే పౌలు నీటి బాప్తిజము అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఎందుకంటే అప్పటికి ఇంకా గ్రేస్ గాస్పెల్ బయలుపరచుకోలేదు కాబట్టి పౌలు ధర్మశాస్త్రంలో భాగంగా కింగ్డమ్ గాస్పెల్లో భాగంగా నీటి బాప్తిజం పొందాడు. లేటర్ ఆన్ ఆ తర్వాత వాటర్ బ్యాప్టిజం పట్ల రెవల్యూషన్ వచ్చిన తర్వాత అప్పుడు తన పత్రికలో దాన్ని సరిచేస్తూ అసలు బాప్తిజం ఏంటి, దేవుడు అతనికి బయలుపరిచినటువంటి అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ కి సంబంధించిన బ్యాప్టిజం ఏంటో దాని గురించి పౌలు తన పత్రికలో రాస్తాడు. సో ఈ యొక్క డౌట్ మీకు క్లియర్ అయిందని